హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2021కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2021 ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి తెలిసిందే కదా. టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎలా ఉంది అని అంటే ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే 2.0. అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమందిని కనగలదు, ఎంతమంది సంతానాన్ని కనగలదు అని అంటే యావరేజ్గా 2 అని అర్థం. అది 2020లో కూడా సేమ్. అంటే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.0 అనేది ఏదైతే ఉందో ఇది 2020లో 2021లో సేమ్ ఉంది. అలాగే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ 2.1 ఆల్రెడీ అచీవ్డ్ ఎట్ ది నేషనల్ లెవెల్. ఈ రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒక ఏరియాలో కానీ ఒక దేశంలో కానీ పాపులేషన్ని రీప్లేస్ చేయడం. అంటే ఇప్పుడు ఎవరైతే పాపులేషన్ ఉన్నారో ఈ పాపులేషన్కి ప్లస్ అండ్ మైనస్లు, పుట్టేవారు చచ్చిపోయేవారు వీళ్ళందరినీ తీసేసినా కూడా ఉన్న పాపులేషన్ని రీప్లేస్ చేయగలిగే పాపులేషన్ అనమాట. అదెంత? నేషనల్ యావరేజ్ 2.1. సరే 0.1 ఎందుకు సార్, 2 ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. అంటే పుట్టిన ప్రతి పిల్ల బతకాలని లేదు, అలాగే ఉన్న ప్రతి మహిళకి సంతానం కలగాలని కూడా లేదు కదా. సో దాన్ని ఆధారంగా చేసుకుని 2.01ని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకే, హైయెస్ట్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత అండి? బీహార్లో 3 ఉంది. అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఆన్ అండ్ యావరేజ్గా 3 జన్మనివ్వగలదు. లోయెస్ట్ ఫర్టిలిటీ అనేది ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది 1.4తో. ఓకేనా. స్టేట్ వైజ్ టోటల్ ఫర్టిలిటీ రేట్స్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్. రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత అండి? 2.1. ఇది మర్చిపోదండి, ఇది 2.1 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1.4 ఎక్కడుంది? ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్. 1.5 తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్. 1.6 హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో ఎంత అండి రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ? 1.5. తెలంగాణలో 1.6, బిలో నేషనల్ యావరేజ్ 2.1. ఒడిషా, ఉత్తరాఖండ్లో 1.8. గుజరాత్ అండ్ హర్యానాలో 2.0. అస్సాం అయితే 2.1, సేమ్ యాజ్ నేషనల్ యావరేజ్, జస్ట్ ఎట్ ది రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ది నేషనల్ యావరేజ్. నెక్స్ట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే 1971 నుంచి 2021 వరకు ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాపులేషన్, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకున్నట్టయితే 0 to 14 years ఆఫ్ పాపులేషన్ డిక్లైన్డ్ ఫ్రమ్ 14.2% to 24.8%. దగ్గర ఒక 12% తగ్గింది. అంటే పుట్టే పిల్లలు తగ్గుతున్నారు. 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య అనేది దగ్గర ఒక 12% అయితే తగ్గింది 1971 నుంచి 2021 వరకు. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటే ఇట్లాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చి ఏంటంటే ఎక్కువ మందిని కనకుండా లిమిట్ చేసేసారనమాట. నెక్స్ట్ ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్. ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్ అంటే సంపాదించగలిగే స్తోమత ఉన్నవాళ్ళు, సంపాదించగలిగే వాళ్ళు అనమాట. 15 to 59 years ఇది ఎవరైతే ఉన్నారో ఇది ఇంక్రీజెస్ ఫ్రమ్ 53.4 to 66.2. ఆన్ అండ్ యావరేజ్గా దగ్గర ఒక 63 అంటే ఒక 12% పెరిగింది. ఇక్కడ 12% తగ్గింది, ఇక్కడ 12% పెరిగింది. నెక్స్ట్ ఎల్డర్లీ 60+ years ఉన్న వాళ్ళు ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 6 to 9, 3% పెరిగింది. నెక్స్ట్ సీనియర్ సిటిజన్ 65+ years 5.3 to 5.9, సో ప్లస్ 0.6% పెరిగింది. అంటే దీని ద్వారా ఏమర్థమవుతుంది? ఓల్డర్ పాపులేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, యంగ్ జనరేషన్ పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అంటే పోను కాలంలో ఏమవుతుంది అని అంటే సీనియర్స్ ఎక్కువైపోతారు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోతారు, చిన్నపిల్లలు తక్కువైపోతారు. మనది కూడా జపాన్ లాగా అయిపోతుంది. ఎల్డర్లీ పాపులేషన్ బై స్టేట్స్లో చూసుకుంటే 60+ years వాళ్ళు చూసుకుంటే కేరళలో 14.4% ఉన్నారు, తమిళనాడులో 12.9, హిమాచల్ ప్రదేశ్లో 12.3. అలాగే లోయెస్ట్ ఎల్డర్లీ పాపులేషన్ అంటే
తక్కువ మంది వృద్ధులు ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయంటే ఏ అంటే బీహార్ 6.9, అస్సాం 7, ఢిల్లీ 7.1. నెక్స్ట్ మీన్ ఏజ్ ఎట్ ఎఫెక్టివ్ మ్యారేజ్, మహిళలలో అంటే ఫీమేల్స్లో ఎఫెక్టివ్ మ్యారేజ్ ఏజ్ అనేది ఏ విధంగా ఉంది అని అంటే 1990లో 19.3 సంవత్సరాలు, అంటే 19 చిన్నప్పుడే బాల్య వివాహాలు ఉండేవి కదండి, అది ఇంప్రూవ్ అవుతూ 19.3 సంవత్సరాల దగ్గర పెళ్ళిళ్ళు జరిగేవి. కానీ 2021 వచ్చేసరికి 22.5. ఇప్పుడు యావరేజ్ మీన్ ఏజ్ ఫర్ ది ఎఫెక్టివ్ ఏజ్ ఫర్ ది మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 22.5 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అంటే ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఎంపవర్మెంట్ పెరుగుతుంది, ఇండిపెండెన్స్ పెరుగుతుంది. ఓకేనా, దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మ్యారేజెస్ అనేవి కొన్ని డిలేస్ అవుతున్నాయి. నెక్స్ట్ సర్వే మెథడాలజీ, అంటే సార్ ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఎన్ని పర్సంటేజ్లు చెప్పారు కదా, అసలు ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే అనేది ఏ విధంగా కండక్ట్ చేశారనంటే అన్ని స్టేట్స్లో దగ్గర ఒక 8,842 శాంపుల్స్ని తీసుకున్నారు. ఎన్ని? 8,842. అంటే ఇన్ని శాంపుల్స్ తీసుకున్నారంటే ఎంత పాపులేషన్ని కవర్ చేశారన్నారు? 84 lakh పాపులేషన్ని కవర్ చేశారు. 84 lakh పాపులేషన్ కవర్ అయ్యే ఏరియాస్ నుండి 884 శాంపుల్ యూనిట్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇట్ ప్రొవైడ్స్ యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది ఫర్టిలిటీ అండ్ మోర్టాలిటీ, పుట్టేవారి సంఖ్య అండ్ చచ్చేవాళ్ళ సంఖ్య అనేది చెప్తుంది. నెక్స్ట్ దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే 2024 బడ్జెట్లో ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అప్పుడు నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే అనౌన్స్డ్ ఏ హై పవర్డ్ కమిటీ టు స్టడీ డెమోగ్రాఫిక్ చేంజెస్ అండ్ పాపులేషన్ ఛాలెంజెస్. ఒక హై పవర్డ్ కమిటీని సెటప్ చేయాలి. డెమోగ్రాఫిక్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, పాపులేషన్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి, అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి ఒక కమిటీని ఫామ్ చేయాలని చెప్పారు. కానీ ఆ కమిటీ ఇప్పటివరకు అయితే ఇంకా ఫామ్ చేయలేదు, ఫామ్ చేస్తారేమో ఇన్ ఫ్యూచర్లో. హవెవర్ ఈ డేటా ఏదైతే ఉందో 84 lakh పాపులేషన్ తీసుకున్నారన్నా మన దగ్గర 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఓకే, సో ఇట్ సజెస్ట్ స్టెబిలైజేషన్, నాట్ ఫాస్ట్ పాపులేషన్ గ్రోత్. అయినా కూడా అది ఏం చెప్తుంది అని అంటే ఒక స్టెబిలైజ్డ్ వేలోనే చెప్తుంది, పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే లేదు. అండ్ దెన్ నెక్స్ట్ 2011 తర్వాత ఏదైతే 2021లో సెన్సస్ జరగాలో, జనాభా లెక్కలు జరగావో అవి జరగలేదు. కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు 2026లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ సెన్సస్ కనుక జరిగి దానితో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కదా, అది కనుక జరిగినట్టయితే కనుక మనకి ప్రాపర్గా చాలా క్లియర్గా డెమోగ్రాఫిక్ చేంజెస్ అలాగే పాపులేషన్ చేంజెస్ అనేవి మనకి తెలిసిపోతాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.